హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. ఉదయాన్నే నేను ఇవాళ లేసి ఏమి చేశాననేది మీకు చెప్తున్నాను. ఇది ముందు కర్రీ లీవ్స్ రేట్ ఏంటో ఎన్ని ఉంటాయని చెప్పడానికి చేసింది ఫస్ట్, అట్లాగా కంటిన్యూ అయిపోయింది. ఒక ప్యాకెట్లో 7 రెమ్మలు ఉంటాయండి. ఈ 7 రెమ్మలు ఒక్కొక్క ప్యాకెట్లో కలిసి ఒక $1 అంటే $1 అంటే మన ఇండియాలో రూ. 100. మనకి ఆ రూ. 100కి 4, 5 కూరగాయలు వస్తాయి నాకు తెలిసి. సో ఇవి రూ. 200 కరివేపాకు. ఇవి మేము వంటకైతే వారం వంటకి పెట్టుకొని వాడుకోవాలన్నమాట. ఇదంతా బంగారంలాగా మేము వాడతాం. ఇకపోతే నిన్న ఇడ్లీ పిండి తయారు చేసి పప్పు నానబెట్టి ఇడ్లీ రవ్వ కలిపి ఓవెన్లో లైటింగ్లో పెట్టాను. కొంచెం బాగా ఫర్మెంట్ అయ్యింది. తర్వాత వేరుశనగ పప్పు, పల్లీలు, పుటాని అంటారు కదా, వాడు వేసి పచ్చడి చేశాను. ఇడ్లీలు ఈ విధంగా చేశానండి. దీనికి కాడ పోయిందంట. 2 ప్లేట్లే ఉన్నాయి. దీని స్టోరీ మళ్ళీ మీకు తెలుస్తుంది. ఆ 2 ప్లేట్లు ఎట్లా పెట్టి నేను బ్యాలెన్స్ చేసి ఇడ్లీలు చేశాను అనేది ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదనమాట. నిన్నటి పప్పుచారు ఉన్నింది. సో ఇవాళ ఇది చేశాను. ఇది గోరుచిక్కుళ్ళు తాళింపు చాలా బాగా వచ్చింది. ఇది నేను ఇండియా నుంచి రాగి ఫ్లోర్ తీసుకొచ్చాను. ఉట్టి రాగి కాదండి, దాంట్లో 17 రకాల ఐటమ్స్ వేసున్నాను. రాగులు, సజ్జలు, జొన్నలు, బార్లీ, గోధుమలు, ఎర్ర బియ్యం, ఇంకా ఇలాచి, ఇంకా ఏంటంటే బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం మూంగుదాలు, కొంచెం సోయా, కొంచెం బార్లీ, కొంచెం సగ్గుబియ్యం, ఇట్లా 17 ఐటమ్స్తో కలిపి దాన్ని క్లీన్ చేసి అవన్నీ పౌడర్ చేసుకొచ్చాను. ఇదంతా ముందు మనం ఒక వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఈ యొక్క కంటెంట్ దీంట్లో ఏం ఉండాలి అనేది, ఎలా తయారు చేయాలనేది మీకు ఒక వీడియో ఆల్రెడీ పెట్టున్నాను, చూడండి. పోతే ఇదన్నీ మనం కలుపుకున్న తర్వాత నీళ్లు మరిగించుకోవాలి. మరిగించుకొని ఈ పిండి కొంచెం మరగాలి నీళ్లు. సో మరిగిన తర్వాత ఇది ఎర్లీ మార్నింగ్ తాగితే మంచిది కదా. కొంతమంది బ్రేక్ఫాస్ట్కి ముందుకు తాగుతారు, కొంతమంది టీకి బదులు తాగుతారు, ఎలాగైనా సరే. సో ఇది మంచి డైట్ అనమాట. అది ఎంతంత రేషియోలో వేసి మనం పౌడర్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఇదిగోండి, ఇట్లా వేసి ఆ మరిగే నీళ్ళల్లో వేసి మనం మెల్లిగా కలుపుతూ ఉంటే అది ఒక చిక్కటి పదార్థం లాగా తయారవుతుంది అనమాట. రాగి జావ అంటారు, కానీ ఓన్లీ రాగులే కాదు, దాంట్లో 17 రకాల ఐటమ్స్ వేశాను. మీకు కావాలంటే లిస్ట్లో కూడా పెడతాను, మీరు కానీ కామెంట్ చేసి ఏం చేశారు అని అడిగితే. ఇది కానీ ఇది తాగితే కనుక మనకి మధ్యాహ్నం వరకు ఆకలి కాదు మామూలు వాళ్ళకైతే. ఇంకా షుగర్ పేషెంట్స్కి నేను చెప్పలేను. సో ఇదేంటంటే ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవి దీంట్లో కర్రీస్ వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అది వాడుతూ ఉంటారు. ఒక రోజు మనం దాన్ని ఎప్పుడో డిస్పోజ్ చేయాలి కాబట్టి ఇది ట్రాష్ బిన్స్. ఈ కవర్ వేసి ఉండేది తడి వేసే ట్రాష్ బిన్ను, అవతలది పొడిదనమాట. ఆ కర్రీస్ అన్నీ ఇందులో వేసి ఇవాళ ట్రాష్ అబ్బాయి వస్తాడు కాబట్టి ఈ వీధిలో మాకు మంగళవారం ట్రాష్ డే. సో ఇవాళ అన్నీ ఎత్తి పడేసేయాలి. సో మళ్ళీ మంగళవారం వరకు వెయిట్ చేయకుండా ఇవాళ మొత్తం అమ్మాయి క్లీన్ చేసింది. ఇవి చూసారా, పిల్లవాళ్ళు తిప్పేయకుండా ఇది పెట్టేశారనుకోండి, అది తిప్పుకుంటుంటారు కానీ గ్యాస్ లీక్ కాదు. సో రాగి జావ కూడా రెడీ అయిపోయింది. నాకు కొంచెం దగ్గుగా, గొంతులో నసనసగా ఉంటే కొంచెం పాలు, పసుపు, మిరియాల పొడి, ఇక్కడ పెప్పర్ పౌడర్ బాగా దొరుకుతుంది కదా, ఓవెన్లో పెట్టి వేడి చేసుకొని తాగుతూ పని చేస్తున్నాను. మధ్యలో మర్చిపోయినప్పుడల్లా మళ్ళీ ఓవెన్లో పెట్టడమే. అది బాగా మరిగి తక్కువ అయిపోయింది, చిక్కబడిపోయింది అనమాట. ఇదేంటంటే వేడి నీళ్ళు, మనకు తెలిసిందే కదా. ఇంక మేము ఇండియా నుంచి రాగానే ఈ చలికి తట్టుకోలేక వేడి నీళ్ళు వాడుతుంటాం. నేను ఇందాక చెప్పాను కదా ఇడ్లీలు ఎలా చేశానని, ఇది దాని ట్రిక్. దాని కాడ పోయింది, దానిపైన ఒక ప్లేటు, ఆ అడుగున కొంచెం ఇడ్లీ పిండి వేశాను. అది 3 ఇడ్లీకి సరిపడా పిండి ఈ 2 ప్లేటుతో వేసాను అనమాట. ఇంకేం చేస్తాం చెప్పండి, ఎట్లా ఒకటి మేనేజ్ చేయాలి కదా. ఈ విధంగా ఒక ప్లేట్లో ఇడ్లీ, మా అబ్బాయి 3 ఇడ్లీలు, కొంచెం రాగి జావ తాగేసి మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మా హస్బెండ్కి ఇడ్లీలు ఇవాళ వద్దు, నేను పెరుగన్నం తింటానంటే నిన్ననే పాలు పెరుగు వేసి నిన్న కుక్కర్లోనే అట్లాగే పెట్టున్నాం. ఇప్పుడు తీసేస్తాం. అబ్బాయి ఇప్పుడు తినేసి ఆఫీస్కి బయలుదేరుతున్నాడు అనమాట. ఇదండి ఇవాళ
నా ఉదయం నేను చేసిన పని. ఇంక నుంచి నేను నా నా పర్సనల్ పనిలోకి వెళ్ళిపోతాను. ఇదిగో అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా షట్టర్‌కి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. దాన్ని నొక్కామనుకోండి ఆ షట్టర్ కూడా పడిపోద్దనమాట. ఇంకంతే అయిపోయింది. ఇదండి ఈ నా ఒక ఉదయం నేను చేసిన పనులు. నచ్చిందా? నచ్చితే లైక్